హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెర్రస్ గార్డెన్ ఛానల్. ఈరోజు గార్డెన్ యొక్క ముచ్చట్లు చెప్పుకుంటూ కొంత హార్వెస్ట్ అయితే చేద్దామండి. ఈ వంకాయలు చూడండి, చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. వండుకున్నా కూడా అంతే అందమైనటువంటి రుచికరమైనటువంటి కూర తయారవుతుందండి. ఇవి నేను పచ్చడి వంకాయల కోసం అని ఉంచానండి. మన అరచేతి కంటే కొద్దిగా పెద్దగా వచ్చాయి. ఇంకా ఉంచితే ముదిరిపోతాయేమో అని భయంతో నేను వీటిని హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. 100 రూపీస్ టబ్స్లో నేను ఒక 6-7 మొక్కల వరకు వేసుకున్నానండి. నాకు చాలా చక్కగా అయితే క్రాప్ వస్తుంది. ఒక వంటకి సరిపడా వంకాయలు ఒక ట్రిప్కి వస్తున్నాయండి. ఈ వంగలోనే 2-3 రకాలు వేశాను. పెన్నాడు వంగ అయితే అయిపోయిందండి. మళ్ళీ నేను నారు వేసుకున్నాను. ఈ వంగ కట్ చేసినప్పుడు ఈ ముచ్చుకలు ఉన్నాయి చూసారా, అవి కొద్దిగా మాడితే చాలండి. ఇంక ఇది హార్వెస్ట్కి వచ్చినట్లు లెక్క. చూసారా ఎంత పెద్ద వంకాయ ఇచ్చిందో. 2 వంకాయలు అయితే చాలండి. చక్కటి కమ్మనైన కూర. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అన్నట్లు కూర చక్కగా రెడీ అయిపోతుంది. ఏమంటారు? సరే, వీటన్నింటికంటే ముందు ఒక మాట అండి. ఇలా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి బిగినర్స్ అయితే మాత్రం స్టార్టింగ్ ఏం చేయాలి అంటే ఆకుకూరలతో మొదలు పెట్టాలండి. అది ఎంకరేజ్మెంట్ అనమాట. కొద్ది రోజుల్లోనే మొలకలు వస్తుంది, చక్కగా మొక్కలు అవుతాయి. వాటిని చూడడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. చూస్తే ఏంటంటే అబ్బా పర్వాలేదే, మనం ఇంకేదైనా పెంచుకోవచ్చు. ఒక 2 పోపుల పెట్టలోంచి కాస్త ఆవాలు, అలాగే కాసంత మిరియాలు, మిరపకాయలు కట్ చేసినప్పుడు వచ్చినటువంటి మిర్చి తాలూకా గింజలు వేసినా కూడా చక్కగా వచ్చేస్తాయండి. ఈ విధంగా బిగినర్స్కి అయితే మాత్రం ఆకుకూరలతో స్టార్ట్ చేయాలని చెప్తాను. కానీ నేనైతే ఆ పని చేయలేదండి. కొద్దిగా డేరింగ్ చేసి నేను వంగ, టొమాటో కూడా వేసేసానండి స్టార్టింగ్లో అయితే. మీరు నమ్మరు, ఫస్ట్ ఇయర్ క్రాపు 45 కేజీల వంకాయలు వచ్చాయండి. అలాగే అబవ్ 40 కేజీస్ మనకి టొమాటో కూడా వచ్చిందండి. మిర్చి అయితే ఉల్లిపాయల బుట్టలు ఉంటాయి చూసారు, దాన్ని నింపుగా వచ్చేవండి. తిన్నన్ని తినగా పంచినన్ని పంచగా ఏం చేయాలా అన్నట్టు ఉండేవి. టొమాటో అయితే నిలవ పచ్చడి చేసి, అప్పటికప్పుడు రెడీ చేసుకున్న పచ్చడి చేసి, కూర పచ్చడి, ఈ విధంగా టమాటాలు ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడేసామండి. పంచినన్ని పంచామన్నమాట. అయితే అది నా గొప్పతనం అని మాత్రం నేను చెప్పుకోనండి. ఫస్ట్ టైం కాబట్టి సాయిల్ మిక్స్ వల్ల దానికి ఆ క్రాప్ రావడం జరిగింది. ఇది బ్లాక్ వంగండి, పెద్దదై కూడా చూపిస్తాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, గింజ ఎక్కువ ఉంటుంది. ఇదేంటి చెప్పండి చూద్దాం. వైట్ వంకాయలండి. నేను సరే ఇది విత్తనాలు కనీసం ఉంచేసాను, సీడ్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకోవచ్చు అని. కానీ ఇది ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల ఏంటంటే ఇలా బ్రేక్ అయ్యి అది వర్షాలకి అందులోనే సీడ్స్ రావడం మొదలుపెట్టిందండి. ఇదిగోండి వైట్ వంకాయలు అయితే ఇలా ఉంటాయి, మీకు తెలుసు కదా. ఈ ఒకటి మాత్రం నేను సీడ్స్ కోసం ఉంచాను. అది ఇలాగా శ్రమ ఇవ్వకుండా వాటిలోనే మొక్కలు వచ్చేస్తున్నాయి. సో నేను వీటి నుంచి సీడ్స్ సేకరిస్తాను, ఈ మొక్కలు అయితే వేసిస్తానండి. చూడటానికి అయితే చాలా బాగుందండి. నేను ఇలా చూడగానే అలా ఫోటో తీసేసుకున్నాను. ప్రకృతి సృష్టి అంటారు చూసారా, ఇదేనండి సృష్టి ధర్మం. తాను పోతూ కూడా మరికొన్ని మొక్కలకి జన్మనిచ్చి వెళ్ళిపోతుంది. అదే కదా మరి సృష్టి ధర్మం అంటే. ఓకే అండి, ఇక గార్డెన్ విషయానికి వస్తే కనుక మనం మిద్దె తోటలోకి వచ్చాము అంటే ఏదో ఒక కాయగూరలు తీసుకుని మన ఇంట్లోకి వెళ్తామండి. కొన్ని వంకాయలు, ఒక 2 బీరకాయలు, కాసిన్ని బరబాటీలు, అలాగే బెండకాయలు, అక్కడక్కడ కనిపించేటటువంటి మిర్చి, మేము కూడా ఉన్నాము అంటూ ములంకాళ్ళు. ఇది చూడండి, ఇదైతే పుప్పు కాదండి, పక్కనున్న కొమ్మలకి రాపిడయ్యి వచ్చినటువంటి మచ్చలు అనమాట. మన గార్డెన్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే వంకాయలకి పుప్పులు రావండి. అదే మనం మార్కెట్లో కొనుక్కుంటే పక్కాగా పుప్పులు ఉంటాయి. ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి వీటిల్లో పుప్పులు ఉండవు. చూడండి, దాగుని మరి వస్తున్నాయి. ఇంకో విషయం మీతో షేర్ చేయాలండి. ఈ విధంగా మనం ప్రతిసారి వంగ అవనివ్వండి, బెండ అవనివ్వండి, ఏ కాయగూరలు మనం హార్వెస్ట్ చేసినా కూడా, పాదు జాతి అయినా మొక్క జాతి అయినా కూడా హార్వెస్ట్ చేయగానే వంగకైతే ఆకులన్నీ కట్ చేసేయాలండి. కట్ చేసి కంపోస్ట్ అనేది ఇవ్వాలి.
ఏ మొక్క జాతికి పాదు జాతికైనా సరే ఆఫ్టర్ హార్వెస్టింగ్ మనం కంపోస్ట్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఎందుకంటే మళ్ళీ ఆ మొక్క శక్తిని పుంజుకోవడం కోసం అనమాట. మళ్ళీ ప్రిపేర్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం ప్రిపేర్ అవుతుంది. మనకి ఎప్సమ్ సాల్ట్, లేదంటే సుడోమోనాస్, ఆవపిండి, గానుగు చెక్క, లేదా మనం కిచెన్ కంపోస్ట్ ఏదైనా సరే కూడా ఇవ్వండి. ఈ విధంగా మనకి చక్కటి క్రాప్ అయితే వస్తుంది. దొండకాయలు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటానండి, తోరణాలు కట్టినట్టే ఉంటాయండి అసలు ఈ పాదు జాతి. ఇలా మనం గార్డెన్లోకి వెళ్ళగానే వెల్కమింగ్ అనమాట. పైనుంచి బీరకాయలు, బెండకాయలు, ఇగోండి ఇలా మునక్కాయలు చక్కగా వేలాడుతూ ఉండి మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయి. ఇంకా ఇది నాటు జామండి. టెర్రస్ పైన పండించేటప్పుడు నేను కొద్దిగా డౌట్ పడ్డాను కాయలు వస్తాయో లేవో అని, కానీ చాలా బ్రహ్మాండంగా వచ్చాయండి. బెండ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది చూడండి వాటర్ లిల్లీ. ఈ బల్బ్స్ 1-2 వేసుకుంటే చాలండి, ఒక టబ్లో వేసేస్తాను నేను అన్ని కలర్స్, చాలా చక్కగా వస్తాయి. ఇందాక నేను చెప్పానుగా అలా కొన్ని మిర్చి అనమాట. వీటన్నిటికీ ఒకటే ప్రాసెస్ అండి. ఏది మనం హార్వెస్ట్ చేసుకున్నా కూడా చక్కగా మార్నింగ్ గ్లోరీ అండి, గుడ్ మార్నింగ్ చెప్తుంది. సో చక్కగా మనం ఎప్పటికప్పుడు కంపోస్ట్లు అనేవి ఇచ్చుకోవాలి. మొదటి నుంచి వచ్చినటువంటి ఆకులను కత్తిరించుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేస్తే మనం ఇంకేం చేయవసరం లేదండి. ఇదిగోండి ఇది ఇంకొక బ్లాక్ వంగ్ అనమాట. ఇది కూడా మనందరికీ తెలిసిందే, నల్లేరండి. వీటితో వడియాలు పెడతారు, అలాగే పచ్చళ్ళు కూడా చేస్తారండి. బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయండి ఇది తింటే కనుక. విడిచిపెట్టకండి, అందరూ పెంచుకోండి. మన తోటలో ఒక్క పండు వచ్చినా, ఒక కాయగూర వచ్చినా ఏదో తెలియని ఆనందం అండి. ఈ క్లిప్ ఒకటి యాడ్ చేశాను చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ దోసకాయలు, కాకరకాయలు చూడముచ్చటగా ఉన్నాయండి. ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలండి, మనం వాటికి ఎంత సదుపాయం చేస్తే అవి అంత చక్కటి ప్రతిఫలాన్ని అయితే ఇస్తాయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.